ఆయన ఎగతాళి చేసినందుకు ఈరోజు 11 ఇది ఎమ్మెల్యే స్థానాలకు గెలిచినారు. ఇప్పుడు నెక్స్ట్లో ఆ 11 కూడా రావు, అంతా జీరోనే. ఆయన రేపు 2029లో ఆయన గెలిపించేది లేదు ప్రజలు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది. ఆల్రెడీ బాబాయ్ నీ పేరు? నా పేరు వాల్మీకి ఆకుల రంగస్వామి నాయుడు మేడం, కర్నూలు జిల్లా ఓరకల్ మండలము. మా ఈ భూమి తగాదాలో ఎన్నో సమస్యలు ఉన్నందుకే ఈరోజు మేము మంగళగిరికి టీడీపీ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది మేడం. బాబాయ్ మరి కర్నూలు అంటున్నారు, అంత దూరం నుండి ఇక్కడి వరకు వచ్చారు కదా బాబాయ్, ఎవరైనా చెప్తే వచ్చారా? అంటే ఇక్కడికి వెళ్తే మా సమస్యలు సాల్వ్ అవుతాయి అని చెప్పి దేనిలో ఆయన చూసి వచ్చారా? ఈరోజు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది ప్రజలకు. మనకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎక్కడైనా కూడా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడ కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా అడ్డుపడినా కూడా అక్కడ పోతే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి సంకలు కొట్టుకుంటూ వస్తున్నారు. టీడీపీ ఆఫీస్కు సంకలు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ టీడీపీ ఆఫీస్లో మన సమస్యలు పరిష్కారం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు. ఇదే కాకుండా కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 150 అన్న క్యాంటీన్లు పెట్టినారు. కాబట్టి ఎక్కడ చూసినా అన్న క్యాంటీన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ భోజనం 5 రూపాయలకు తింటూ ఏమంటున్నారు తెలుసా? నిజంగా చంద్రబాబు నాయుడు రియల్ గాడ్ అంటున్నారు. 5 రూపాయలకు ఏమొస్తుంది? టీ కూడా రాదు కదా. ఇంతమందికి ఇంతే రియల్ గాడ్. అందుకే ఆయనని చిత్తుచిత్తుగా ఓడించాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినా ఆయన మాటలు చెల్లవు. ఎందుకంటే అన్ని అబద్ధాలు కోరే అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. ఆయన పార్టీ ప్రకారం ఆయన పార్టీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన నమ్మడం లేదు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఎవరు కదిలీలేరు. ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ప్రతి గ్రామంలో మండల వ్యాప్తంగా కానీ ఏ గ్రామమైనా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడే కాదు, మన పార్టీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి 1983 సంవత్సరం మన తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1983 సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన తెలుగుదేశం పార్టీ గెలిపించాలని అద్భుతంగా గ్రామాలలో ఉన్నారు, నమ్మరాల మాదిరిగా ఉన్నారు. బాబాయ్ మరి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రెడ్ బుక్కే కాదు మేడం, ఎవరు సమస్యలు చేసే రెడ్ బుక్ ఉన్నా లేకపోయినా ఎవరు అన్యాయం చేసినారంటే వాళ్ళకి న్యాయస్థానమే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తుంది. అది మిస్సింగ్ నో ఛాన్స్. మరి జగన్ అంటున్నాడు కదా బాబాయ్, మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అంటున్నాడు కదా. ఎమ్మెల్యేగా జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే, కానీ ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. ఆయన ఎగతాళి చేసినందుకు ఈరోజు 11 ఇది ఎమ్మెల్యే స్థానాలకు గెలిచినారు. ఇప్పుడు నెక్స్ట్లో ఆ 11 కూడా రావు, అంతా జీరోనే. నెక్స్ట్ మరి మళ్ళీ జగన్ వస్తాడంటారా? నెక్స్ట్ జగన్ రావడం ఇంపాసిబుల్. డెఫినెట్లీ ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా 30 years వరకు ఎవరు కదిలించలేరు టీడీపీ పార్టీని అని చెప్పి నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను మన ఊరే కాదు, మన రాష్ట్రమే కాదు, నేను ఇట్లా హైదరాబాదు తర్వాత మహారాష్ట్ర ఇది మహారాష్ట్ర, భూపాలు, పంజాబ్, ఢిల్లీ కూడా తిరుగుతుంటా. అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి మన చంద్రబాబు సీఎంని గురించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం గారు ఉన్నారు, చాలా కరెక్ట్, పేదలకు ఎవరికైనా కూడా అన్యాయం చేస్తాడు, ఎవరైనా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళ సమస్యలు తీరుస్తాడు. ఈరోజు సెక్రటరీలో కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అన్నం పెట్టుకుంటా, ఖర్చులు కాకుండా అన్నం పెట్టుకుంటా మన సమస్యలు తీరుస్తున్నాడంటే రియల్ గాడ్ చంద్రబాబు నాయుడు అని నేను చెప్పగలుగుతున్నాను. మీ పేరు? నా పేరు దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. ఓకే, రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడమ్మా. ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించలేక పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కూటమిలో 164 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో కలవకుండా ఉంటే అంటే ఒక 120కో 130కో తెలుగుదేశం పార్టీ గెలిచుండేది, నాకు ప్రతిపక్ష హోదాన్న వచ్చిండేది అని ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడమ్మా.
అలాగే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులు చేశాడు అంటే ఏం చెప్తారు? అమ్మ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి సంవత్సరం తప్పు చేసుకుంటూనే వచ్చాడమ్మా. ఫస్ట్ పెన్షన్లు పెంచే కార్యక్రమంలో తప్పు చేశాడమ్మా. నేను రావడం 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి ప్రతి సంవత్సరం యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడమ్మా, అది ఇవ్వలేదు. పోలవరాన్ని నేను వస్తే పూర్తి చేస్తానన్నాడు, అమరావతిని నేను వస్తే నేను ఇక్కడే కట్టిస్తానన్నాడు. అనేకమైన మిస్టేక్ చేసుకుంటూ వచ్చాడమ్మా. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి నేను రావడం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామన్నాడమ్మా. ఆయన రావడం ఒక బిడ్డకు కుదించాడు, ఆ ఒక బిడ్డకు కూడా 3,500, 13,500, తర్వాత 12,500 ఇట్లా కుదించుకుంటూ వెళ్ళాడమ్మా. అంటే ఒకటి కాదు, అమరావతి ఉద్యమం చేసే అమరావతి రైతుల్ని అణిచివేసే దూరంలో పోయాడమ్మా. ఇట్లా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్లలో అతను అసంతృప్తి పరిపాలన ఉందే కానీ ఏమీ లేదమ్మా అతను చేస్తున్నది. మరి జగన్ 2.0 అంటున్నాడు కదా. జగన్ 2.0 అన్నది ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో 2.0 అన్నాడు కానీ ఆయన రేపు 2029లో ఆయన గెలిపించేది లేదు ప్రజలు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది. ఆల్రెడీ అమరావతిని స్టార్ట్ చేసింది, పోలవరాన్ని స్టార్ట్ చేసింది, ఇచ్చిన ప్రతి హామీలు కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అవసరం రాకపోవచ్చు, ప్రజలకి అవసరం లేదు కూడా. అందుకని ఏదో ఒకటి చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రెచ్చగొడదాము, ఏదో ఒక విధంగా జనాల్లో పంపిద్దామని చెప్పి 2.0 అని లేదు ఇంకోటి అని చెప్పుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే చెప్పులతో చేటలతో కొడతారమ్మా జగన్మోహన్ రెడ్డిని. మరి ఆయన అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. అమ్మ, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద నా రెడ్ బుక్ ఉంటుందే కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళందరినీ కూడా అణిచివేసే ధోరణిని, ఎస్సీలని చంపించాడు. మాదిగుల్ని కావచ్చు, ఎస్సీలని మాలని, మాదిగుల్ని, అదేవిధంగా ముస్లిం సోదరుల్ని అందరిని కూడా చంపించుకుంటూ వచ్చాడమ్మా. ఆయన ఆ రోజు రెడ్ బుక్ రాసుకోలేదు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఈ ప్రభుత్వం ద్వారా బాధించబడ్డ ప్రతి ఒక్క అధికారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, ఇక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటాను, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను అన్నాడే. కానీ ఈరోజు వల్లభనేని వంశీ కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల మీద కేసులు కట్టి చంపించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాడు. కానీ రెడ్ బుక్లో ఇంకేది లేదని చెప్పి మేము ఒక తెలుగుదేశం పార్టీ లీడర్గా నేను చెప్తా ఉన్నానమ్మా. మళ్ళీ జగన్ వస్తాడంటారా? జగన్ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు లేదు. జగన్ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు పోలవరం మన జాతీయ ప్రాజెక్టు, అమరావతి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడి ఆత్మగౌరవం అమరావతి. వీటన్నిటిని కూడా మరుగును బారేశారు మీరు. ఈరోజు అన్నింటిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు లేదు.